శ్రీవాణి టికెట్ల పేరుతో తిరుమలలో భారీ దందా నడుస్తోందా? రోజుకు పరిమితంగా విడుదలయ్యే టికెట్లు ఎటు వెళ్తున్నాయి? వెబ్సైట్ లో రిలీజ్ చేసిన నిమిషంలోనే 800 టికెట్లు ఎలా అయిపోతాయి? ప్రజలారా ఆలోచించండి అంటూ మరోసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈసారి విత్ ప్రూఫ్స్ తో ప్రెస్ ముందుకొచ్చారు ఆయన. వెబ్సైట్ లో 9 గంటలకు టికెట్లు విడుదలవడంతో వెంటనే లాగిన్ అయ్యారు భూమన. కానీ 9 గంటల 1 నిమిషానికి సోల్డ్ అవుట్ అని రావడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఇది కాదా దోపిడీ అంటూ పాలకులను నిలదీశారు. ఓల్డ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాల్లో రోజుకు 40 లక్షల అవినీతి జరుగుతుందని ఫైర్ అయ్యారు భూమన. 8:50 నుంచి ఇక్కడ సిద్ధంగా ఉండి 9 గంటలకు రిలీజ్ చేయటం ప్రారంభించగానే నేను నా ఆధార్ కార్డును నొక్కితే 9:01 కల్లా అంటే కేవలం 1 నిమిషంలో 800 టికెట్లు సోల్డ్ అయినట్టుగా ఆన్లైన్లో చూపిస్తున్నది. ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి, ఎంత అరాచకం, ఎంత అప్రతిష్ట టీటీడీకి. మొత్తం 800 టికెట్లు 10,000 రూపాయల టికెట్లన్నీ 15,000కు అమ్మేయటం కారణంగా ఇక్కడ 9:01కి అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఆన్లైన్లో లేవు. ఇక్కడి నుంచి ఆ దళారులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొత్తం 800 టికెట్లు దొరకబోతున్నాయి. రోజుకు 40 లక్షల రూపాయల డబ్బులు వస్తున్నాయి కదా, దీన్ని ఎవడు విమర్శించినా మేము లెక్క చెయ్యమన్నటువంటి తనం వలనే ఇంత దోపిడీ టీటీడీలో జరుగుతున్నది. ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం మరొక్కటి లేదు. 1 నిమిషంలో 800 టికెట్లు సాధ్యమా ఇవ్వటం అన్నది, దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలన్నదే నా డిమాండ్. స్పష్టంగా ఆధారాలతో నిరూపించినాం. దీని మీద సర్టిన్ మరియు డిఆర్డిఓల నేతృత్వంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం. మరోవైపు టీటీడీ వెబ్సైట్ లో నిమిషాల్లో టికెట్స్ ఎలా అయిపోతున్నాయి, ఎవరు బల్క్ బుకింగ్ చేస్తున్నారు అన్న దానిపై ఇప్పటికే దర్యాప్తు మొదలైంది. ఇక ఇదే అంశంపై టీటీడీ ఎలా స్పందిస్తోంది, భూమన కామెంట్స్ కు నేతల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు ఎవరు ఇన్ని బల్క్ బుకింగ్ చేస్తుంది, అసలు రిలీజ్ అయిన నిమిషంలోనే టికెట్స్ ఎలా అయిపోతున్నాయి అని క్వశ్చన్ చేస్తున్న భూమనకి టీటీడీ ఏదైనా ఆన్సర్ ఇచ్చిందా? అంటే టీటీడీ ఇప్పటికే చాలా క్లియర్గా చెబుతోంది, ఎలాంటి లోపాలు లేవు, అత్యంత పారదర్శకంగానే మార్గదర్శకాలు మార్చి మరీ శ్రీవాణి టికెట్లను జారీ చేస్తున్నామని చెప్పి టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 8 ఏళ్ల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ట్రస్ట్ కింద షార్ట్కట్లో శ్రీవాణిగా పెట్టి 10,000 రూపాయలు విరాళం చెందించే భక్తుడికి 500 రూపాయల విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. అంటే రోజువారీగా 1,500 టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ అడ్వాన్సు, ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాలు, ఈ 3 విధానాల్లో టికెట్లను జారీ చేస్తుంది. 3 నెలల ముందే 500 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్గా ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు శ్రీవాణికి ఉంది. అట్లాగే శ్రీవాణిలో మరో 1000 టికెట్లలో 800 టికెట్లు ఏ రోజుకు ఆ రోజు అంటే ఉదయం 9 గంటల నుంచి బుక్ చేసుకునే అవకాశము వెబ్సైట్లో, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మరో 200 టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ఉన్నటువంటి భక్తులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టికెట్లు జారీ చేస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపే దర్శన సౌకర్యం కల్పిస్తుంది. ఇది టీటీడీలో అత్యంత పారదర్శకంగా మార్గదర్శకాలు మార్పు చేసిన తర్వాత టీటీడీ శ్రీవాణిని అమలు చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ దుమారం రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆన్లైన్లో ఉదయం 9 గంటలకు జారీ చేస్తుందో, జారీ చేసినటువంటి టికెట్లు 1 నిమిషంలోనే, రిలీజ్ అయినటువంటి 1 నిమిషంలోనే అయిపోతున్నాయి. దాదాపుగా 800 టికెట్లు ఏ రకంగా అవుతున్నాయి, ఇది దళారీల చేతులకు అందుతోంది అన్నదే ప్రధానమైన ఆరోపణ వైసీపీ చేస్తోంది. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గత 3-4 రోజులుగా మాట్లాడుతూ ఈరోజు ఏకంగా ఒక డెమోని నిర్వహించాడు. అయితే టీటీడీ మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తోంది, ఒకటి ఏఏ ఆధారిత ఆటో కాపీయింగ్తో పాటు
అంటే ఏదైతే వివరాలను ఏ టెక్నాలజీతో వివరాలను నమోదు చేసి ఆ తర్వాత ఈజీగానే పొందుతున్నారు. దీనిపైన ఎప్పటికప్పుడు టీటీడీ సాఫ్ట్వేర్ కూడా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు లేదంటే దళారుల చేతికి అందకుండా భక్తులకు మాత్రమే శ్రీవాణి దర్శనం టికెట్లు అందే విధంగానే టీటీడీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం, జారీ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా చేస్తున్న విమర్శలుగానే టీటీడీ కొట్టిపారేస్తోంది. అయితే భక్తులకు అందడం లేదని వైసీపీ ఆరోపిస్తుంటే భక్తులకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కాబట్టి పాత టెక్నాలజీని లేదంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్లో ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని టీటీడీ చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా శ్రీవాణి టికెట్ల వ్యవహారం మాత్రము ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది. టీటీడీ మాత్రం చాలా పారదర్శకంగానే భక్తులకు అందే ప్రయత్నం చేస్తున్నట్టుగా టీటీడీ కూడా ప్రకటిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.